హాయ్ ఫ్రెండ్స్, మనం ఫర్ లూప్స్ గురించి చూస్తున్నాం కదా. ఇక్కడ మనకి వేర్ i ఈక్వల్స్ టు 0 అని నేను ఇనిషియల్గా వేరియబుల్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసేసాను. సో మీరు ఇలా డిక్లేర్ చేశారనుకున్నాం. ఓకే, వేర్ i ఈక్వల్స్ టు 0 అని చెప్పి ఇలా డిక్లేర్ చేశారు. ఇలా కాకుండా ఏం చేస్తున్నానంటే నెట్ ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ టైంలోనే ఇనిషియలైజ్ చేసేసాను. సో అలాంటప్పుడు నాకు ఇక్కడ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. అలా అని స్టేట్మెంట్ లేదు కదా అని కోలన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, కోలన్ పెట్టుకోవాలి. ఓకే, సో కోలన్ పెట్టుకొని మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా స్టేట్మెంట్స్ ఇలా చూసినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకో వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, కామా పెట్టేసి ఇంకో వేరియబుల్ని కూడా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయటం లేదు. ఇక్కడ i ఈక్వల్స్ టు 0 అని పెట్టాను, కామా ఇంకోటి ఏదన్నా వేరియబుల్ కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు n ఈక్వల్స్ టు 1. సో ఇలా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ థింగ్. ఓకే, తర్వాత మీరు ఇంక్రిమెంట్, సో వేర్ n అని కూడా డిక్లేర్ చేసుకోండి ఫస్ట్. సో తర్వాత మీరు కావాలి అనుకుంటే i++. సో i++ అంటే i వాల్యూ ఒక ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రైట్, మీరు ఇంకా అంటే 2 స్టెప్స్ వెళ్ళాలనుకుంటా i+2 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, i+3 i+4 ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో i++i+2 అనివ్వండి, మీరు సెకండ్ స్టేట్మెంట్ వస్తుందా. సో n అవసరం లేదు కదా, n తీసేస్తున్నాను, i ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతున్నాయో చూడండి. సారీ, కన్కాటినేషన్ అయిపోతుందా, సారీ. నేను ఇందాక రాంగ్గా నోటేషన్ చేశాను. ఇక్కడ ఏమని రాయాలంటే i ఈక్వల్స్ టు i+2 అని చెప్పి రాయాలి. నేను i+2 అని రాసేసాను, అందుకని మనకి ఎర్రర్ ఇచ్చింది. లేదు మీరు i-, i++, సో -i++i ఈ విధంగా పోస్ట్ ఈ ఇంక్రిమెంట్స్ని వాడుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా ఆప్షనల్ వన్నే. సో మీరు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదు అనుకుంటే కొన్ని చోట్ల లేనప్పుడు ఇక్కడ ఏమి ఉండదు, కానీ సెమీకోలన్ ఉంటుంది. ఓకే, మీరు 3 స్టేట్మెంట్స్ వాడకపోయినా సరే 3 సెమీకోలన్లు ఇచ్చేసి వదిలేసేయాలి. రైట్, తర్వాత వచ్చేసి ఫర్ ఆఫ్ లూపు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడండి. సో జావాస్క్రిప్ట్ ఫర్ ఆఫ్ స్టేట్మెంట్ లూప్స్ త్రూ ద వాల్యూస్ ఆఫ్ ఇటరేటబుల్ ఆబ్జెక్ట్స్. సో మనకి ఒక ఎర్రని తీసుకుంటున్నాను, నేను ఇవన్నీ తీసేస్తున్నాను. ఓకే, వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు ఈ స్టేట్మెంట్స్ ఫర్ ఆఫ్ లూప్కి ఇవేవి అవసరం లేదు, సింపుల్గా ఇవన్నీ తీసేస్తున్నాను నేను. ఫర్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫర్ x ఆఫ్ మన వేరియబుల్ నేమ్స్. సో ఈ విధంగా డిక్లేర్ చేసుకుని మనం సో x వేర్ x అని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఫర్ x ఆఫ్ నేమ్స్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఏం రైట్ చేయాలి, x ప్లస్ br టైప్, x ప్లస్ డబుల్ కోట్స్లో br. సో ఇప్పుడు చూడండి, మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నేమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ విధంగా ప్రింట్ అవుతున్నాయో చూడండి. సో ర్యామ్ నార్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఎర్రే ఎలిమెంట్స్లో ఉన్న వాల్యూస్ని ఈ విధంగా ఫర్ ఆఫ్ స్టేట్మెంట్ అంటాం అన్నమాట. ఫర్ ఒక వేరియబుల్ని తీసుకుని ఆఫ్ మన వేరియబుల్ నేమ్స్, ఇందులో ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా మనం న్యూ స్టేట్మెంట్లోకి రావాలంటే ఈ విధంగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 3,
4 6 8 ఇచ్చాను. ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ ఏమొస్తుందో, రైట్. సో అన్నీ కూడా మీరు ఫర్ ఆఫ్ స్టేట్మెంట్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు నేమ్స్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ ఉంది, సరే మనం ప్రీవియస్గా ఫర్ లూప్ని నాకు ఈ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ డాట్ బై గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు ఈ అన్నాను. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ రైట్ రాయకుండా మనం ఏం చేద్దాము అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుని వేర్ ఈ ఈక్వల్స్ టు స్పేస్ ఇచ్చాను, ఏమి ఇవ్వలేదు. తర్వాత ఈ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అనేది మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఎక్స్ ప్లస్ సో బిఆర్. సో ప్రీవియస్గా మనం ఇలా రాసాం కదా, ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో ఒక అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఈ విధంగా కూడా రిట్రైవ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తేనే అంటే మనకి ఇంకా ఐడితో సంబంధం ఉండదు, డేటా అంతా కూడా డిస్ప్లే అవుతుంటుంది, రైట్. సో అలాగే నాకు ఒక స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే విఎల్ఆర్ ట్రైనింగ్ అని ఇచ్చాను. సో టెక్స్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు 1 by 1 రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు మనం ఎక్స్ ఫర్, సో నేను ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాను వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని. నాకు ఇందులో ఉన్న ఈచ్ లెటర్ రీడ్ చేసి న్యూ లైన్ బ్రేక్ తోట బిఆర్ ట్యాగ్ తోటి డిస్ప్లే చేయాలి. సో దాని పర్పస్ నేను వేర్ ఎక్స్కి డిక్లేర్ చేశాను, వేర్ ఎక్స్ ఆఫ్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి రాద్దాం. సో ఇందులో ఉన్న లెటర్స్ అన్ని 1 by 1 నేను రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనం ఏమి చేసుకోవచ్చు, ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయండి వేర్ ఎక్స్. సో ఎక్స్ మీ ఇష్టం ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎక్స్ ఇన్ మన వేరియబుల్ నేమ్ వచ్చే నేమ్స్ కదా, నేమ్. సో నేమ్స్ కాకుండా నేమ్ ఇద్దాం, రైట్. నేమ్ సో డాక్యుమెంట్ డాట్ రైట్ రాసేస్తున్నాను, DOCUMENT డాక్యుమెంట్ డాట్ రైట్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఇక్కడ ఇది రియల్ టైంలో వాడకూడదు, కంపల్సరీగా మనం దీన్ని మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో బిఆర్ ట్యాగ్, రైట్. చూడండి మనకి ఎక్స్ఇన్ నేమ్స్. సో ఎక్స్ఇన్ నేమ్స్ అంటే మనకి ఏమొచ్చినాయి, మొత్తం 1 దగ్గర నుంచి 10 వరకు నెంబర్స్ డిస్ప్లే అయినాయి. డిక్లేర్ చేసుకుంటాను నేమ్ డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇన్ అని వాడితే మనకి ఏమొస్తుంది, మనకి ఇండెక్స్ వాల్యూస్ వస్తుంది. సో ఎక్స్ ఆఫ్ ఏ ఆఫ్ నేమ్స్ అని వాడుతున్నాను. ఇప్పుడు చూడండి మనకి అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి, ఓకే. సో ఇదే మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఎక్కడైనా ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసి ఇన్నర్ HTML మెథడ్ డెమోలో చూసుకోవాలి అనుకుంటే ఈ ఈక్వల్స్ టు కే ప్లస్ కే ప్లస్ బిఆర్ ట్యాగ్ రాసుకోండి. సో అలాగే మనకి ఫర్ ఇన్ మెథడ్ కూడా ఉంటుంది, ఫర్ ఇన్. సో కే ఇన్ అని ఇస్తే మనకి ఏమొస్తుందో చూడండి. ఇన్ అని ఇస్తే మనకి దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ వస్తున్నాయి 0 దగ్గర నుంచి 11 వరకు, రైట్. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఒక ఎర్రేని డిక్లేర్ చేద్దాం. అదే సో ఇప్పుడు ఏమొస్తాయి చూడండి, ఎర్రేని డిక్లేర్ చేస్తే
ఒక్కోసారి ప్రీవియస్ ఉన్న వాల్యూ డామినేట్ చేస్తుంది. నేమ్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను, అరే ఎలిమెంట్స్ 6 ఇచ్చాను. ఓకే, సో మనకి దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది. రైట్, అరే ఇచ్చిన, స్ట్రింగ్ ఇచ్చిన. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ వచ్చేసి నేమ్ కోలన్ వెంకట్ కామా ఏజీ కోలన్ 35 కామా ఎల్ఓసి కోలన్ హెచ్వైడి అని ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న కే ఇన్ నేమ్స్ అని పెట్టాను. ఫర్ ఇన్ లూప్ కే ఇన్ నేమ్స్. ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. సో నేమ్ ఏజీ ఎల్ఓసి అని చెప్పి మనకి ఎలిమెంట్ యొక్క మన యొక్క ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి. ఓకే, కే ఇన్ నేమ్స్. సో ఇక్కడ నేమ్స్ ఆఫ్ కే అని రాస్తున్నాను. నేమ్స్ ఆఫ్ కే. ఇప్పుడు మనకేమొస్తుంది? సో వెంకట్ 35 హైదరాబాద్ అని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫర్ ఇన్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. నాకు నేమ్స్ ఆఫ్ కే ప్లస్ కేని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కే వాల్యూ. సో మధ్యలో ఒక స్పేస్ ఇస్తే బాగుంటుంది కాబట్టి స్పేస్ ఇస్తున్నాను. ప్లస్ ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. మనకి నేమ్ వెంకట్, ఏజ్ 35, ఎల్ఓసి హైదరాబాద్ అని చెప్పి మనకి ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఈ వాల్యూ బేస్. ఓకే, సో ప్రాపర్టీ వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.